ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. స్ట్రెస్ ఒకటే కాదు, స్లీప్తో ప్రాబ్లం. ఇప్పుడు అందరికీ కూడా స్లీప్తోనే ప్రాబ్లం వచ్చింది. 10th కాడి నుంచి ఉంది ఈ ప్రాబ్లము. పెద్దవాళ్ళ వరకు ఉంది స్లీప్ డిజార్డర్. అంటే వాళ్ళు మెడికేషన్లో ఉండడం వల్ల అవ్వచ్చు, వీళ్ళకి వర్క్ టెన్షన్స్, స్ట్రెస్ అవ్వచ్చు, కాంపిటీషన్స్ అవ్వచ్చు, పిల్లలు స్టూడెంట్స్కి ప్రెషర్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. స్లీప్, ఈ స్లీప్ అనేది ఎందుకు స్ట్రెస్లోకి వెళ్తున్నారు, ఎందుకు వీళ్ళకి నిద్ర పట్టట్లేదు, ఎందుకు అంటే టైంలో ఉండట్లేదు. టైంలో ఉండమని చెప్తాను నేను. యోగా అదే నేర్పిస్తుంది నీకు. యోగా చేస్తే ఏమొస్తుంది అంటే మీరు టైంలో ఉండడం నేర్చుకుంటారు. అంటే కాలంతో పాటు కలిసి నడవాలి, మనం కాలంతో పాటు నడవాలి. ఇప్పుడు ఈ కాలం, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇక్కడే ఉండాలి. మీరు ముందుకు వెళ్ళిపోవడానికి లేదు, మీరు వెనక్కి వెళ్ళిపోవడానికి లేదు. ఇప్పుడు మనం ఎందుకు స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నాం? ముందుకన్నా వెళ్ళిపోతున్నాం, వెనక్కన్నా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే జరిగిపోయినాయి అన్నా మనం గుర్తు తెచ్చుకొని బాధపడడమా, లేకపోతే ముందు చూసి భయపడడం. ముందు చూస్తే చీకటిగా ఉంది, వెనక్కి చూస్తే చీకటిగా ఉంది. ఆ రెండు చీకటి అయినప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ ఏం కనపడదు, ఇది కూడా చీకటిగానే ఉంటుంది. కాబట్టి జరిగిపోయింది అయిపోయింది, దాని గురించి ముందు దాంట్లోకి వెళ్ళకండి. ఇప్పుడు దాంట్లో కనుక ఉంటే మీకు స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే రాత్రి అయ్యేసరికి చీకటి పడుతుంది. చీకటి పడింది అంటే నువ్వు పని ఆపాలి. ఫస్ట్ లైట్ ఉండకూడదు. లైట్ లేకపోతేనే మనకి మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. లైట్ ఉంటే మెలటోనిన్ రిలీజ్ అవ్వదు. మనకి మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయితేనే నిద్ర వస్తుంది కదా. మరి నిద్ర రావాలి అని అంటే నువ్వు లైట్ లేని ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు యూత్ అంతా స్ట్రెస్ తగ్గడానికి అన్నీ చాలా బాగానే చేస్తున్నారు, కానీ అసలు చేయాల్సింది చేయట్లేదు. ఏంటి అని అంటే లైట్ ఉండకూడదు. ఇప్పుడు లైట్ ఉండకూడదు అని అంటే ఎట్లా? ఇప్పుడు అంత రాత్రి అంతా కూడా పట్టపగల్లానే ఉంటుంది. సో నైట్ లైఫ్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు అందరూ చాలా ప్రశాంతంగా ఉంటుందండి, మేము రాత్రి కూర్చున్నాము అని అంటే నేను 1 year చదవాల్సిన సబ్జెక్ట్ అంతా నేను చదివేసేస్తా, తెల్లారి ఎగ్జామ్ రాసేస్తా, నాకు అంత ఎనర్జీ ఉంటుంది నైట్ అంటారు. టీలు తాగుతారు, కొంతమంది నైట్ మెలుకుని ఉండడానికి స్మోక్ చేస్తారు, ఇంకా రకరకాలుగా చేస్తారు. నైటే చదవాలి అని చెప్పేసి. ఎందుకంటే నైట్ మన బ్రెయిన్ టైం కాదు. మన బ్రెయిన్ స్లో అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ స్లో అవుతుంది. సో ఈ రెండు స్లో అయినాయి అనుకోండి, మీరు ఎంత చదివినా ఏం ఉపయోగం లేదు. కాబట్టి పడుకోవాలి. నిద్ర పట్టట్లేదు అనే కంప్లైంట్ చేసేవాళ్ళు అసలు నిద్ర పట్టడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరు పెద్ద ఆసనాలు చేసేయండి, ఈ ప్రాణాయామం చేసేయండి, ఈ ముద్ర చేసేయండి, నేను వీళ్ళకి చెప్పను. ఎవరికి యంగ్స్టర్స్కి అవసరం లేదు. అవి ఎవరికి చెప్తాం? రిటైర్ అయిపోయి పెద్దవాళ్ళు మెడికేషన్లో ఉన్నవారు వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆ మెడికేషన్స్ వల్ల నిద్ర పట్టట్లేదు. కానీ వీళ్ళకి ఏం అవసరం లేదు. వీళ్ళు ఈ టైంకి నేను నిద్రపోతానని ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఆ టైం టేబుల్ పట్టదు. ఫస్ట్ డే పట్టదు, సెకండ్ డే పట్టదు, ఒక 4-5 days వరకు నిద్ర పట్టదు. అయినా కూడా ఒక 4-5 రోజులు ఓపికగా వెయిట్ చేయాలి. 10కి పడుకుంటారా? ఓకే 10, లేదా మీకు కుదరదు 10 మరీ ఎర్లీ అనుకుంటున్నారా 10:30 లేకపోతే 11. ఇంకా అది దాటింది 10 దాటింది అంటే మీ స్లీప్ చేంజ్ అయిపోతుంది. స్లీపింగ్ పిల్స్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు పడుకోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్ అదే మేడం, ఇప్పుడు స్లీప్ కోసం ఎక్కువ స్లీపింగ్ పిల్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళకి ఎఫెక్ట్స్ ఎలా ఉంది? స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సిన అవసరమే లేదు, ఏ ఏజ్ వాళ్ళు కూడా. ఇప్పుడు నా దగ్గర కొన్ని 100,000 మంది ఉన్నారు స్లీపింగ్ పిల్స్ మానేసేసి. ఒకే ఒక ముద్ర చెప్తా మీకు. అంటే నిద్ర రాకపోతే, ఇవన్నీ మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూడా నిద్ర రాకపోతే, శక్తి ముద్ర. జస్ట్ ఇండెక్స్ ఫింగర్, ఈ మిడిల్ ఫింగర్ ఇట్లా ఫోల్డ్ చేసి దానిపైన ఇలా బొట్టన్ వేలు పెట్టి, రింగ్ ఫింగర్ టిప్స్, లిటిల్ ఫింగర్, ఈ చిటికెన్ వేలు, ఉంగరం వేళ్ళు ఇలా జాయిన్ చేసి చూడండి. ఇలా పెట్టుకోవద్దు, చేతులు ఇలా ఉండాలి. జస్ట్ స్ట్రైట్గా కూర్చుని ఎక్కడైనా కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, లేకపోతే కింద కూర్చోగలిగితే కింద కూర్చోవచ్చు. బట్ మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ చేతులు ఇలా ఎల్బోస్ 2 ఓపెన్ చేసి ఉండాలి. ఇలా పెట్టి కళ్ళు మూసుకొని కూర్చోండి. బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. స్లోలీ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్. అలా మెల్లగా ప్రశాంతంగా తీసుకోండి, ప్రశాంతంగా వదలండి. కొంతసేపు ఇలానే కూర్చోవాలి. ఈ ముద్ర ఎప్పుడు చేయాలి? పడుకునే ముందు. అంటే మీరు ఇంకా అన్నీ అయిపోవాలి. మళ్ళీ ఈ ముద్ర చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, లేకపోతే ఛార్జింగ్ పెట్టడం, లేచి లైట్ ఆఫ్ చేయడం, ఇట్లాంటివి చేయకూడదు. అన్నీ అయిపోయి ఇంక ఇప్పుడు నేను పడుకుంటాను అన్నప్పుడు బెడ్ మీదే కూర్చొని చేసి, ఈ ముద్రలో కూర్చొని చేసి ఎంతసేపు చేస్తారు? మ్యాక్సిమం 5 minutes. ఒక 3 minutes, ఫస్ట్ 3 minutes కన్నా ఎక్కువ చేయలేరు. ఇలా కూర్చుంటే మీరు కూర్చోలేరు. 3 నిమిషాల తర్వాత
ఎక్కువైపోద్ది. బట్ 3 to 5 minutes ఇలా కూర్చుని అలానే పడుకోవాలి. ఇలా ఈ ముద్ర అయిపోయింది ఇంక చాలు అనుకుంటే అలానే పక్కన అలానే పడుకోవాలి, మంచం మీద అలానే పడుకోవాలి. అంటే ఈ ముద్ర మంచం మీద చేయొచ్చు? కూర్చుని చేయండి, మంచం మీద కూర్చుని నిద్ర రాని వాళ్ళకి. ఎందుకంటే ఈ ముద్ర చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు డోర్ వేయడం, లైట్స్ ఆపడం, మళ్ళీ స్విచ్ ఫోన్ చూసుకోవడం ఇట్లాంటివి చేస్తే ఈ ముద్ర చేసిన ఉపయోగం లేదు. కాబట్టి ఇంక పడుకుంటానని అన్నప్పుడే ఈ ముద్ర చేసి పడుకోండి. ఒకవేళ ఒక 1 hour నిద్ర పట్టింది, 2 hours మళ్ళీ మెలకు వచ్చేసింది అనుకోండి, ఏం కాదు, మళ్ళీ కూర్చుని ఈ ముద్ర చేయండి, మళ్ళీ నిద్ర పట్టేస్తుంది, మళ్ళీ పడుకోండి. ఈ ముద్ర మీరు వేసుకునే ట్యాబ్లెట్ కన్నా ఫాస్ట్గా నిద్రపోతారు. దాని పేరేంటి మేడం? ఇది శక్తి ముద్ర అంటాం. యాక్చువల్లీ ఇది అమ్మవారి ముద్ర అని చెప్తామన్నమాట. శక్తి ముద్ర ఇది చాలా చాలా వాటికి ఉపయోగిస్తా. బట్ నిద్రకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే దీనికి కొన్ని మంత్రాలు ఉంటాయి, మంత్రం మారినప్పుడు వేరే వాటికి కూడా ఉపయోగిస్తాం. ఇది శక్తి ముద్ర. ఇది అమ్మవారి ఏ గుడిలోకి వెళ్ళినా కూడా, శక్తి పీఠాలు కానీ అట్లాంటివి వెళ్ళినప్పుడు ఈ ముద్రలో కనుక కూర్చుని ఒక 5 నిమిషాలు కూర్చుంటే అక్కడ ఉన్న ఎనర్జీ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ ముద్ర నిద్రకి చాలా 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 మంచిది. చాలా ప్రశాంతమైన మనసు, హాయిగా ఉంటుంది, నిద్రపోతారు. ఈ ముద్ర చేసి కొన్ని సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళు కూడా మానేసి ఈ ముద్రే, కొన్ని వందల మంది నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు, అమ్మ మేము ఆ ట్యాబ్లెట్స్ మానేసాం, రోజు ముద్ర చేసుకుంటున్నాం, హాయిగా పడుకుంటున్నాం. కొంతమంది అయితే రీసెంట్గానే 5 వరకు అసలు మాకు మెలకువే రాలేదు, రాత్రి 10కి పడుకున్నాం, 5 o'clock మెలకు వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ నిద్ర కోసం ఎన్నో చేశారు. వాళ్ళు రకరకాల మెడిటేషన్ కూడా చేశామని చెప్పారు. ఈ ముందు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు, సో వాళ్ళకి ఏంటంటే స్లీపింగ్ సైకిల్ చేంజ్ అయిపోద్ది. అంటే ఒక 1 week నైట్ షిఫ్ట్ ఉంటే ఇంకో వీక్ డే షిఫ్ట్ పడుతుంది. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ముద్రలు ఉపయోగపడతాయి? ఈ శక్తి ముద్ర వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది? ఎందుకంటే నిద్రపోవడానికి చెప్పాను నేను. ఇప్పుడు వాళ్ళు 1 week వర్క్ చేసుకునే టైంలో 1 week ఆ హాఫ్ ఉంటుంది, 1 week ఇలా ఉంది అని అనుకోండి, వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే 1 week ఇలా 1 week ఇలా అడ్జస్ట్ అవ్వదు. కాబట్టి ఏం చేయాలి అని అంటే 1 week వాళ్ళు వర్క్ చేసుకుంటారు కదా, 1 week వాళ్ళకి నైట్ నిద్ర రానప్పుడు ఈ ముద్రే చేయాలి. ఈ ముద్ర చేస్తే హ్యాపీగా నిద్రపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు జాబ్ మానే పరిస్థితి ఉండదు, చేంజ్ చేసుకునే పరిస్థితి ఉండదు. అట్లాంటి వాళ్ళు నిద్రపోవాలి అని అనుకుంటే ఈ ముద్ర హాయిగా చేసుకోవడమే. నేనంటే ఒకసారి ఫస్ట్లో 2-3 సార్లు మెలకు వచ్చింది అనుకోండి, ఏం పర్వాలేదు, కూర్చొని మళ్ళీ ముద్ర చేసుకుని మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది, పడుకోండి అని చెప్తా. కొన్ని రోజులు అలా వారం రోజులు చేశారనుకోండి, ఒకసారి చేసుకుంటే సరిపోతుంది, అవసరమే ఉండదు తర్వాత. ఓకే దెన్. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు వాటర్ తాగుతూ ఉంటారు కదా, వాటర్తో పాటు క్వార్టర్ తాగేటోళ్ళకి సమ్మర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే మనం నవ్వొచ్చినా సరే చాలామంది ఎడిక్ట్ అయిపోయారు ఆల్కహాల్కి, సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆల్కహాల్ అది సమ్మర్ అయినా ఎప్పుడైనా కూడా అండి, ఆల్కహాలే. అది సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్, వింటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అని ఏమి ఉండదు. ఆల్కహాల్ అనేది అది మీ బ్రెయిన్ మీద కొంచెం సేపే ఉపయోగపడుతుంది. ఎందుకు తాగుతారు? ఏదో బాగుంది కాబట్టి తాగారు. అంటే ఏదో వాడుకున్న బాధలు మర్చిపోవడానికో, లేకపోతే సంతోషం, ఇంకా అది తాగినప్పుడు సంతోషంగా అనిపిస్తుందనో, లేకపోతే అది తాగితే అది ఎంజాయ్మెంట్ వస్తుందనో ఏదో ఉంటుంది, ఏదో నచ్చుతుంది కదా. స్మోక్ చేసే వాళ్ళకి, తాగే వాళ్ళకి ఆ 1-2 గంటలో నచ్చుతుంది అంతే. దాని తర్వాత బాడీ మీద చాలా చాలా భయంకరంగా ఆర్గాన్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నాం మనం. మన లివర్ని మెయిన్, తర్వాత కిడ్నీస్ని, తర్వాత ఇంటెస్టైన్స్ని ఎంత ఇబ్బంది పెడుతున్నామంటే, అవి పాపం కిడ్నీ నేను ఫిల్టర్ చేయనని అందు, లివర్ ఆ టాక్సిన్స్ని క్లీన్ అది ఏం అనదు, చేస్తూనే ఉంటాయి, సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉంటాయి. మనము 1 లీటర్ వాటర్ తాగడానికి, ఫిల్టర్ చేయడానికి 1 లీటర్ మందు అది ఏదైతే ఉందో ఆల్కహాల్ ఫిల్టర్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీని ఎనర్జీ లెవెల్స్ ఆ కిడ్నీలో ఆ క్లీనింగ్ ప్రాసెస్లో ఆ ఎంజైమ్స్ కానీ ఆ టాక్సిన్స్ని బయటికి పంపించడానికి ప్రతి అవయవం కష్టపడుతుంది. మీకు ఎక్కడ నోటి దగ్గర నుంచి మీ డైజెస్టివ్ ట్రాక్ దగ్గర నుంచి మీ రెక్టమ్ వరకు ప్రతి సెల్ దాన్ని బయటికి తొయ్యడానికి చాలా కష్టపడుతుంది. ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు తాగకూడదు. మేము అదే చెప్తాము, మీరు యోగా చేయండి అని చెప్తాం. యోగాలో చాలా ఉంటాయి, అంటే ఇది చేస్తేనే అని కాదు, ఆసనాలని, ప్రాణాయామం ఉన్నాయి, అన్నీ ఒక ప్రాపర్ ప్రకారం క్లెన్జింగ్ చేసుకుంటూ కనుక చేస్తే వాళ్ళకి తాగాలని అనిపించదు.
మీరు వెళ్ళి పెట్టినా కూడా నాకు వద్దు, నాకు నచ్చట్లేదు టేస్ట్ అని అంటారు. ఇది ఒక్కటే, ఆల్కహాల్ ఒకటే కాదు, వాళ్ళకి ఎక్సెస్ తినడం, ఈటింగ్ ఉంటుంది, ఎక్సెస్ స్వీట్స్ తినే వాళ్ళు ఉంటారు, స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఏదైతే మనకు అతిగా ఎక్సెస్ అలవాటు ఉందో అవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మీరు ప్రాపర్గా చేయాలి. ఒక రోజు ఒక 45 మినిట్స్ టైం పెట్టుకుంటే చాలు, మిగతాదంతా మీకు అదే చేంజ్ చేసి తీసుకొస్తూ ఉంటుంది. ఈ రిజెక్ట్ చేస్తుంది అన్నమాట, మీకు వద్దు అనే సిగ్నల్ వస్తూ ఉంటుంది. ఇది మెల్లగా జరుగుతుంది. ఆల్ ఆఫ్ సడన్గా ఏదో వారం రోజులు మ్యాట్ పట్టుకుని 15 రోజులు యోగా చేసేసి ఏం లేదు అట్లా అనొద్దు. ఎవ్రీడే మీ లైఫ్లో ఒక భాగంగా 45 మినిట్స్ కనుక మీరు పెట్టుకుంటే ఈ అలవాట్లు తగ్గుతాయి. అయినా కూడా చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఉంటాయండి. ఇది ఎలా తగ్గించాలంటే, ఆముదం ఆకులు ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, ఆముదం చెట్లు ఎక్కడంటే అక్కడ ఉంటాయి మనకి సిటీలో కూడా. ఆముదం ఆకు తీసుకొచ్చి మంచిగా కడిగేసి దాన్ని ఆకుని ముక్కలు చేసి రోట్లో వేసి, చిన్న రోల్, పెద్ద ఇంత రోళ్ళు ఉంటాయి కదా మనకి, కొంచెం ఇట్లా దంచేసి, చిన్నది ఇట్లా దంచేసారనుకోండి, ఎంతో కాదు కొంచెం జ్యూస్ వస్తుంది, 1 టీ స్పూన్ జ్యూస్ వస్తుంది ఆ ఆకు నుంచి. నీళ్ళు ఏమీ ఎక్కలేదు, కడిగేసిన తర్వాత దాన్ని ఇట్లా ఫ్రెష్ ఆకు దంచితే వస్తుంది. జస్ట్ ఈ నాస్ట్రిల్స్ ఒక 2-3 డ్రాప్స్ ఈ నాస్ట్రిల్ ఇలా పెట్టుకుని ఇటు 2-3 చుక్కలు, ఇటు 2-3 చుక్కలు రోజు వేసుకోవాలి. రోజు అంటే ఎక్కువ రోజులు వద్దు, 1 వీక్ చాలు. 7 డేస్ వేయండి, తాగడం ఆపేస్తారు. నిజమా? నిజం. చేసి సో ఇప్పటికీ స్టిల్ చాలా మంది ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎవరు ఆపుతారు? నాకు ఇది ఇష్టం నచ్చట్లేదు, నేను ఇది ఆపేయాలి, నాకు ఏదైనా హెల్ప్ కావాలి, నేను ఇది మానేయాలని అనుకుంటున్నాను అనే ఆలోచన ఉంటుంది చూడండి, వాడికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇది ఓన్లీ మీరు ఏం చేసినా నేను తాగేస్తా అన్న వాడికి మనం ఏం చేయలేము. ఇది ఓన్లీ ఆల్కహాల్ కా స్మోకింగ్ కూడా యూజ్ అవుతుంది? లేదండి, ఇది ఆల్కహాల్కి బాగా పనిచేస్తుంది. అవును, స్మోకింగ్ కూడా, బట్ ఆల్కహాల్కి బాగా పనిచేస్తుంది. ఏదైనా వాళ్ళకి ఇది నాకు చెడు చేస్తుందని వాళ్ళకే తెలుసు కదా, ఇది నేను మానేయాలనే ఆలోచన ఉండాలి. మీరు మానేయాలని ఆలోచన లేకుండా మీరు ఊరికే ఏదైనా బలవంతంగా పోస్తే అది పనిచేయదు, ఎందుకంటే అది బాడీ రిజెక్ట్ చేస్తుంది. కొందరు ఆల్కహాల్ ఎడిక్ట్ అయిన వాళ్ళు కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటారు, నేను ఎలాగైనా నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి నేను మందు ఆపేస్తా అని అంటారు. కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ రోజు ఒక్కరోజే మందు ఆపుతారు, సెకండ్ నుంచి కంటిన్యూ చేస్తారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి? ఇది ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళు అలాగా అనిపించింది కదా, నేను ఇంకా మానేయాలి ఫస్ట్ నుంచి అని అనిపించింది కదా, అప్పుడు 1 వీక్ ఇది వేయమనండి, ఈ డ్రాప్స్ వేసుకోమని చెప్పండి. అంటే మీకు ఇది చెప్పేసాం కాబట్టి ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఇదేం పని చేస్తుంది అని. ఇప్పుడు నేను అది ఏంటో చెప్పకుండా మీకు ఇక్కడ పెట్టి నేను మనీ తీసుకుని మీకు వేస్తే అది బాగా పనిచేస్తుంది. అంటే అదేంటో తెలియదు కదా. ఇప్పుడు అదేంటో నేను చెప్పేసా, యాక్చువల్లీ ఒక సీక్రెట్ నేను మీకు చెప్పాను. ఒక సీక్రెట్ అంటే ఒక మెడిసిన్ సీక్రెట్ ఇది నేను చెప్పాను. ఇది ఎందుకంటే ఇవాళ చాలామంది ఉన్నారు, మానాలని ఉంది, ఎక్కడో ఒక వీక్ పాయింట్లో వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు, రేపు అని అట్లా అయిపోతూ ఉంటుంది, ఎక్కడో చిన్నది ట్రిగ్గర్ చేస్తుంది, దీని మీదకి వచ్చేస్తారు మళ్ళీ. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదే కాదు, దీంతో పాటుగా ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాయామం అవి చేయాలి. తర్వాత మీకు ఇంకొక ముద్ర చెప్తాను నేను, మహాకాళేశ్వర ముద్ర అని ఒక ముద్ర ఉంది. మహాకాళేశ్వర ముద్ర మీరు రోజుకి ఒక 20 మినిట్స్ చేయాలి. అంటే ఒకేసారి చేయకపోయినా పర్వాలేదు, మార్నింగ్ 10 మినిట్స్, ఈవినింగ్ 10 మినిట్స్ అలా పెట్టుకున్నా పర్వాలేదు, లేదా 5 మినిట్స్ అట్లా 3-4 టైమ్స్ చేసినా పర్వాలేదు. ఏది ఏమైనా కూడా మార్పు రావాలి నాలో అని, నేను మారాలి, నేను ఇది మానేయాలి అని అనుకుంటే మీరు ఈ ముద్ర చేయండి. ఈ ముద్ర చేస్తే మీరు ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది. కాకపోతే ఇది ప్రతిరోజు కనీసం 40 రోజులు పెట్టుకోండి ఈ ముద్ర, నేను 40 రోజులు చేయాలి అని. మహాకాళేశ్వర ముద్ర 40 డేస్ అంటే ఒక మండలం అనుకోండి, 40 రోజులు చేయండి. 40 రోజులు చేసి ఒకవేళ ఆల్కహాల్ అని అనుకుంటే ఆ డ్రాప్స్ వేసుకుని ఈ ముద్ర చేయండి. ఏదైనా స్మోకింగ్ కానీ, ఏదైనా ఎక్సెస్, ఏదైనా కోపం, అతిగా కోపం ఉంది, ఇలాంటివి అన్నీ కూడా మానేయాలంటే మహాకాళేశ్వర ముద్ర అంటే జీవితంలో ఒక మార్పుని తీసుకొచ్చే ముద్ర ఇది. మీరు మధ్య వేళ్ళు 2 బొటన్ వేళ్ళు 2 ఇలా జాయిన్ చేసి ఉండాలి, మధ్య వేళ్ళు కలపాలి, మళ్ళీ చిటికెన్ వేళ్ళు ఇలా ఉంటాయి. మీ ఉంగరం వేలు, చూపుడు వేళ్ళు మడిచి ఉంటే కలిపి ఉంటాయి అన్నమాట, ఇట్లా ఇలా ఉంటుంది. నేను చిటికెన్ వేలు చివరలు, మధ్య వేళ్ళు చివరలు కలిపాను,
బొటన్ వేలు చివర్లు కలిపాను. ఇక్కడ కూడా చూడండి, ఎల్బోస్ రెండు ఇలా సైడ్కి ఉంటాయి, ఇట్లా పెట్టుకోకూడదు, ఇలా ఉంటాయి. జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చుని మెల్లగా మీకు నమ్మకం ఉంటే మహాకాళేశ్వర ముద్ర అంటే ఓం నమ శివాయ ఇస్ ద బెస్ట్ మంత్ర. మిడిల్ ఫింగర్ కాదు ముందు మిడిల్ ఫింగర్ ఇట్లా జాయిన్ చేయండి మీరు. ఓకే, ఇప్పుడు చిటికెన్ వేలు రెండు జాయిన్, చిటికెన్ వేలు అంతే, అంతే ముద్ర. ఈ జాయిన్ చేయాలి మధ్యలో. ఓకే, ఇలా ఎగ్జాక్ట్గా మీ చెస్ట్కి ముందు ఉంటాయి అన్నమాట. మీ బొటన వేలు రెండు మీ వైపు చూస్తున్నట్టుగా ఉండాలి, ఇలా ఉండాలి. శ్వాస తీసుకుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలా కనీసం 5 to 10 minutes మీరు కూర్చోవాలి. ఒకవేళ చేతులు నొప్పిగా మధ్యలో అనిపిస్తే రిలాక్స్ అవ్వచ్చు, రిలాక్స్ అయ్యి మళ్ళీ కూర్చుని మళ్ళీ చేయొచ్చు. ఒకవేళ మీకు మంత్రం అవసరం లేదు అని అనిపిస్తే బ్రీతింగ్ మీద ఫోకస్ చేసి కళ్ళు మూసుకుని కూర్చుని మీ శ్వాస మీద ఫోకస్ చేసుకుని చేయండి. సో ఈ ముద్ర మీకు చేయండి, మీకే తెలిసిపోతుంది కొన్ని రోజులకి. దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆ చేంజెస్ అయ్యి కనపడడం అనేది మొదలవుతుంది. మనం ఏదైనా ఒక ప్రయత్నం మనస్ఫూర్తిగా చేస్తేనే రిజల్ట్ వస్తుంది. ఊరికి ఇలా నేను మందు వేసుకున్నానండి, మీ మందు పని చేయలేదు అని అంటే అది అసలు ముందు నీకు మనసులో ఉండాలి కదా, ఉంటే నమ్మకం ఇది నాకు హెల్ప్ చేస్తుంది, నేను చేసే పని ప్రయత్నానికి ఇది నాకు కొంచెం సహాయంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఇట్లాంటివి పనిచేస్తాయి, 100% పనిచేస్తాయి. నా దగ్గర చాలామంది కొన్ని సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, అలాగే చాలామంది సూసైడ్ టెండెన్సీ ఉన్నవాళ్ళు, ఒక రూమ్లో 3 years 4 years లాక్ చేసుకుని కూర్చుని బయట ప్రపంచం అంటే తెలియకుండా ఉన్నవాళ్ళు కూడా 15-20 రోజుల్లో బయటికి తీసుకురాగలిగాము. జస్ట్ సింపుల్ డైట్ అండ్ కౌన్సిలింగ్, యోగాతో, ముద్రాస్, బ్రీతింగ్, క్లెన్జింగ్, అన్నీ ఫాస్టింగ్ అన్నీ ఉంటాయి ఇందులో అంతా. సో దాంతో 15 అంటే మేమే ఆశ్చర్యపోయిన రోజులు ఉన్నాయి. అసలు వీళ్ళు బయటకు వస్తారా, ఒక ప్రయత్నం చేద్దాము అని చెప్పిన వాళ్ళు ఇవాళ లైఫ్లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నారు, నవ్వుకుంటారు, వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఎందుకు అలా ఆలోచించామని అంటే ఒక్కొక్కసారి మనం ఇంకా మనకి అంత క్లోజ్ అయిపోయినాయి, ఇంకా అంత చీకటే, మనకి ఇంకేమీ లేదు, అయిపోయింది నా లైఫ్ అని ప్రతి ఒక్కరికి కొన్ని సందర్భాలు వస్తాయి లైఫ్లో. అది ఏజ్ అని కాదు, అది ఏ ఏజ్లో కూడా ఇంకేమీ లేదు అని మనం షట్ డౌన్ చేసేసుకుంటాం. ఎప్పుడైతే మనం ఏమీ లేదు అని అనుకున్నామో ఎక్కడ మనకి దారి ఉండదు, అంత చీకటే ఉంటుంది. సో ఒక ప్రయత్నం చేద్దాము అని మనసులో ఎక్కడో ఒక చోటు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక విండో ఓపెన్ అవుతుంది మనకి. సో అలా ఉన్న వాళ్ళను కూడా చాలా సింపుల్గా, ఎందుకంటే వాళ్ళు అప్పటికే హై సైక్రటిక్ మెడికేషన్లో ఉన్నవాళ్ళు, చాలా సంవత్సరాల నుంచి వాడుతున్న వాళ్ళు, బీపీ వేసుకునే వాళ్ళు, మళ్ళీ ఈ సైడ్ ఎఫెక్ట్స్లో వేరే అదర్ మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళు, హార్మోన్స్ వాడుతున్న వాళ్ళు. నేను అందరికీ ఎక్కువ టైం చెప్తా, ఒక 1 month అని చెప్తా, కానీ అందరూ బిలోనే, అందరూ మళ్ళీ యంగ్స్టర్సే. నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా ఎక్కువ యంగ్స్టర్సే ఉంటారు. చాలా ఎక్కడో చిన్న దగ్గర బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అది చెప్పింది చేస్తే చాలు. నేనంటే మీరేమీ చేయదు, మీరేం నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఇలా కూర్చుంటే నిద్ర ఎలా వచ్చిందో నీకు అనవసరం, నువ్వు చెయ్యి, వచ్చిందో లేదో అప్పుడు కదా నీకు తెలిసేది. ఇలా కూర్చుంటే ఎలా నిద్ర వస్తుంది అనే థాట్ మీకు రావద్దు. కూర్చొని ప్రయత్నం చేద్దామని చేశారనుకోండి, 100% రిజల్ట్ ఉంటుంది. అంటే నా ప్రయత్నం ఏంటి అని అంటే, ఈ రిటైర్ అయిపోయిన వాళ్ళు, అంటే ఒక ఏజ్ 60 అబవ్ ఉన్న వాళ్ళు, నేను వాళ్ళ గురించి పెద్దగా నేనేమి ప్రోగ్రామ్స్ చేయను, ఆలోచన, ఎందుకంటే వాళ్ళకి ఏదో డిసిప్లిన్ ఉంటుంది, వాళ్ళకి ఏదో ఉంటుంది, బాగానే ఉంటారు. సో నేను ఫోకస్ చేసేది ఎవరి మీద అంటే యంగ్స్టర్స్ మీద. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్, అంత ఎనర్జీ, అంత పవర్ వాళ్ళకు ఉంటుంది. కానీ అదంతా గుర్తించకుండా నేనేమీ చేయలేను,
నాకు ఇంకేమీ లేదు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ సైక్రియాటిక్ ఇష్యూస్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మెంటల్ హెల్త్ సరిగా లేదు. ఫిజికల్ హెల్త్ కన్నా మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఆ మెంటల్ హెల్త్ సరిగా లేదు. సో ఎందుకు అని అంటే కష్టపడడం మర్చిపోయాం మనం. మన పిల్లల్ని అలా పెంచుతున్నాం మనం, వాడికి హార్డ్ వర్క్ అనేది తెలియకుండా పెంచుతున్నాం మనం. కాబట్టి వాడికి ఏదో ఒక చిన్న సమస్య ఏదైనా వస్తే అదే పెద్ద సమస్య అయిపోయి దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ హార్డ్ వర్క్తో కష్టపడడం కనుక నేర్పించినట్టయితే, చిన్నప్పటి నుంచి చిన్న ఇంట్లో పనులు ఏదైనా సరే అన్ని బయట పనులు పిల్లలకి నేర్పించినట్టయితే వాళ్ళకి ఆ కెపాసిటీ అనేది వస్తుంది, ఆ స్ట్రాంగ్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ ప్రీషియస్ టైంని మా ఐ డ్రీమ్కి ఇచ్చినందుకు. సో ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ విషయాల్ని మాతో షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన అరుణాదేవి గారి ఎక్స్క్లూజివ్ టాపిక్స్ అబౌట్ అవర్ హెల్త్ ఇష్యూస్ అండ్ ముద్రాస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ దేవ్ టొంపల.